చంద్రబింబం. ఈ రకంగా అతను భైరవుని స్తుతి చేస్తూ దిగ్బంధనాలు చేసుకుంటూ అతని నోటి ద్వారా వచ్చే ఆ తీక్ష్ణదృశ కాలభైరవాష్టకం ధారాప్రవాహంగా సాగుతూ ఉంటుంది. ఆ రుద్రభూమిలో ఒక రాతిపై కూర్చుని అతను తన చుట్టూ ఎముకలతో ఒక రక్షా వలయం ఈ భైరవ దిగ్బంధంతో గీసుకుని శ్మశానతార ఆవిర్భావానికై మంత్రోచ్చారణ ప్రారంభించాడు. ఆ అఘోరి యొక్క చుట్టుపక్కల దృశ్యం ఎలా ఉంటుందంటే, ఆ అఘోరి వెనుక చిన్న శివాలయం ఉంది. ఆ శివాలయంపై లోహంతో చేసిన త్రిశూలం కిరీటంలాగా భాసిస్తోంది. వెనుక భాగంలో త్రికోణాకృతిలో పర్వత వరసలున్నాయి. ఆ శ్మశానంలో చితిమంటల నుంచి వస్తున్న పొగలు ఆ అఘోరి వెనక శివపార్వతుల భైరవ రూపాలుగా పూజించే విగ్రహాలు. ఆ విగ్రహాల ముందు కూర్చుని ఉన్న ఆ అఘోరి ముందు 3 మనిషి యొక్క కపాలాలు, సత్వ రజస్తమో గుణాలనే 3 గుణాలకు అతీత స్థితి శివ